లేదు. అరుణ ఆశ్చర్యకరంగా మాట్లాడొద్దు. నాకు తెలుసు అరుణ నువ్వు హాస్యం చేస్తున్నావని, కానీ నా మనసు ఎక్కడో తెలుస్తూనే ఉంది నువ్వు నటిస్తున్నావని. అరుణ కోపం వచ్చిందా రాదా మరి? నీ అల్లరి ఎక్కువైతే కోపం రాదా మరి? అరుణ నేను ఒక విషయం అడుగుతా, నిజం చెప్తావా? ఏంటో చెప్పు రవి. నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? రవి నేను నిజంగా నిన్ను ప్రేమించకపోతే నా మనసు నీకెందుకు అర్పిస్తాను? అరుణ అతి త్వరలో ఒక పచ్చని పందిరిలో మనం పెళ్లి చేసుకొని ఈ వెచ్చని కవిలో బందీగా అయిపోదాం అరుణ. రవి నేను కూడా ఆశపై వాడి కోసం ఎదురు చేస్తున్నాను. అరుణ నీకు బహుమానం తెచ్చాను. ఏమిటి రవి? ఏమిటది? నీకెంతో నచ్చింది తెచ్చాను అరుణ. అబ్బా ఊరించకుండా అదేంటో చూపి రవి. ఇదిగో నెక్లెస్. నెక్లెస్ అన్నా? అరుణ నెక్లెస్ అన్నా, నా కళతో చూడు అరుణ. అబ్బా రవి ఇదంటే నాకు చాలా ఇష్టం. అరుణ నువ్వు అడగాలే గాని ఈ వానాకాలంలో నక్షత్రాలు తొంచి నీకు నల్లో నెక్లెస్ చేస్తాను తెలుసా? ప్రస్తుతానికి నెక్లెస్ రవి చాలు. రవి చాలా థ్యాంక్స్ రవి. ఐ లవ్ యు రవి. ఐ లైక్ యు. నీకు ఎంత కష్టపడి తెస్తే ఓన్లీ థ్యాంక్స్ ఏనా? అబ్బా నువ్వు తెచ్చిన ఈ నెక్లెస్ కి థ్యాంక్స్ చాలు రవి. నాకు ఇంకా కావాలన్నా. ఏం కావాలో కొరుకో.
వినండి. రవి నేను ప్రేమించుకున్నాం, త్వరలో వివాహం చేసుకున్నాం అని చెప్పాలనుకున్నావు కదూ? అది కాదురా నాగేంద్ర, అది కాదురా నాగేంద్ర. షట్ అప్. నా పేరును స్మరించాలని తోడ నీకు లేదు. అవునా? నువ్వు నా దగ్గర సెక్రటరీగా పనిచేసి ఎన్నాళ్ళైంది? దాదాపు 2 సంవత్సరాల నుండి. ఇన్నాళ్ళుగా నేను ఏ దిశలో చూశాను? చెల్లెలి కంటే సొంత అన్నగా చూసావు. చెల్లెలికి ఏమైనా అన్యాయం జరుగుతూ ఉంటే ఏ అన్నైనా సరే చూస్తూ ఊరుకుంటాడా? బాబు గారు, ఏంటి మీరు మాట్లాడేది? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. అవునా? నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. నువ్వు ఎంతో గాఢంగా ప్రేమించే ఈ రవి ఎవరు అనుకున్నావు? ప్రజల రక్త మాసాలు బంధించే మేఘవన్నపులి. బాబు గారు, లేదు బాబు గారు, మీరేదో పొరపడుతున్నారు. రవి అలాంటి మనిషి కాదు. నేను చెప్పేది అక్షరాల నిజం. టైగర్ అనే పేరుతో ఎన్నో దొంగతనాలు, హత్యలు చేస్తామని రోజు న్యూస్లో వింటున్నాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇతనే. బాబు గారు, మీరు ఎవరు చూసి ఏమనుకుంటున్నారు? మీరు చాలా పొరపడుతున్నారు. రవి ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అవును కాదు, నా ప్రాణానికి ప్రాణమైన నా స్నేహితుడిని నా మీద ప్రమాణం చేసి చెప్పమను. రవి, నిజం చెప్పు. బాబు గారు చెప్పేది నిజమా? రవి, ఛీ, నీ బాబు చూసేసారా? పాపమే. ఒరే రవి, నీ ఆత్మమిత్రుడుగా అర్థిస్తున్నాను. ఇప్పటికైనా సరే నా మాట విను. నువ్వు జీవిస్తున్న నికృష్టశక్తిగా నన్ను వదిలిపెట్టి. రేయ్ నాగేంద్ర, నేను ఈ వృత్తికి కావాలని అలవాటు పడ్డాను. ఇంకా ఈ జీవితం కొనసాగా ఎలా సాగిపోవాల్సిందే. నువ్వు తల్లి పాలు తాగి ఉయ్యాలో జోలపాటు విన్నా పెట్టివే కదరా? నాగేంద్ర, ఏమన్నా మాట్లాడే? నీ సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు చెత్త కుండి కన్నా బిడ్డవు. నిన్ను మీ తల్లి చావని చెప్పి చెత్త కుండిలో పారేస్తే మా తండ్రి హరిచంద్ర ప్రసాద్ చేతులు ఆదుకున్నాయా? అన్నం పేరా చేతులు నీకు? నాన్నగారు కూడా ఏం చెప్పారు తెలుసా? రవి అనాథగా చూడకు, వాడిని పెద్ద చదువులు చదివించి ఒక పెద్ద ప్రయోజనం చేయమని చెప్పి, మన ఇద్దరు అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండమని చెప్పి నాన్నగారు సెలవిచ్చారా? ఈ సమాజంలో ఒక మార్గం, ఈ సొసైటీలో నన్ను ఒక మనిషిగా నిలబెట్టింది హరిచంద్ర ప్రసాదరావు గారు. రవి, ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదురా. మనకు తరతరాలు తిన్న తరగని ఆస్తుంది.
నువ్వు చేసిన వృత్తిని మానుకో. ఒకవేళ ఆస్తి పాస్తుల మీద బతుకు నాకు ఇష్టం లేదురా. నాకు సొంత కాలం మీద నేను నిలబడగలను. ఒరే రవి, నువ్వు ప్రజల దృష్టిలో అటు ప్రభుత్వం దృష్టిలో దోషిగా మిగలడం కంటే మానవత్వంగా మగడం నేర్చుకోరా. అపరాధి కాకమ్మ కబుర్లు నా మనసు మాట్లాడడం చూడబాకు ఈ మాటలతో. రవి, అంత మాట అనుకురా. నీకు 2 చేతులు జోడించి చెబుతున్నాను, నా మాట వినిరా. నాగేంద్ర, నువ్వు మనిషిగా మారాలి, గొప్ప ప్రజలుగా అవ్వాలి. అదేరా నా కోరిక. నాగేంద్ర, ఈ వృత్తికి నేను కావాలని అలవాటు పడ్డాను. నా హృదయపూర్వకంగా చేస్తున్న వృత్తిది. దీన్ని మారడం నా వల్ల కాదురా. రవి, నీకు కావాల్సిన డబ్బే కదరా. నీకు ఎంత డబ్బు కావాలో అడుగు, అంత డబ్బు నేను ఇస్తాను. నీ ఆస్తి సరిపోతే నా ప్రాణాలను నీకు ఇస్తాను రా. నాకు అక్కర్లేదురా నీ ఆస్తి పాస్తులు. నాగేంద్ర, నేను జీవిస్తున్న ఈ జీవితం నా హృదయపూర్వకంగా నేను కోరుకున్న ఈ జీవితాన్ని నేను విడిచిపెట్టలేనురా. రవి, ఇంతగా ప్రాధాన్యపడుతున్నా నువ్వు మారట్లేదు ఏంద్రా. ఈ తప్పంతా నీది కాదురా. పెళ్లి కాకుండానే నీ చెల్లి జీవితంలో ఆడుకున్నా నీ తండ్రిదిరా. అవును, అనురాగం, ఆప్యాయత, ప్రేమ, జాలి ఉంటే కదా నీకు. ఆగవేంద్రా, కొను. నాకు తగిన శాస్త్రి జరగాల్సిందే. నీతో మాట్లాడడం వల్ల కాదురా. ఏంటి శెట్టి గారు అలా వణుకుతున్నారు? చలి లేక జ్వరమా? చలి జ్వరం కాదన్నా, ఈరోజు నా అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాను. కానీ లేకపోతే ఈ పాటికి నా శవం నీకు దగ్గర పెడదామన్నా. అయ్యో పాపం, ఇందుకు ఏం జరిగింది శెట్టి గారు? ఏం జరిగిందంటే ఆ 16 గారు లేడు, నది సెంటర్లో ఒక అమ్మాయిని కన్ను కొట్టానంట. కన్ను కొడితే ఆ అమ్మాయి చెప్పు తీసి చెప్ప మీద చల్లు కొట్టింది. మంచి పని చేసింది. లేకపోతే ప్రతి పోకిరి అడ్డమైన కొన్న వాళ్ళకి అలసైపోయింది. ఏం మంచి పని ఏమో కానీ ఆ తర్వాత ఆ అమ్మాయి జరిగిన బలం అంతా ఇంత కాదన్నా. ఇందుకు ఏంటి అమ్మాయికి పర్వం జరిగిందా? ఎందుకంటే నడి రోడ్లో చెప్పుతూ కొట్టిందన్న అవమానంతో ఆ అమ్మాయిని నడి సెంటర్లో పెట్టుకొని తాగేసి ఎక్కడ పెట్టా ముద్దు పెట్టుకున్నామా. మరి అలా చూస్తున్న వాళ్ళు ఎవరు అమ్మాయిని రక్షించలేకపోయారా? వామ్మో, వాడు అసలే కూలిపోరు. ఎవరైనా సాధించి ముందుకెళ్తే వాడి శాంతి కలంతేనమ్మా. అది సరేగా శెట్టి గారు, ఈ మధ్య మీ ఇంట్లో దొంగలు పడ్డారట. 2 లక్షలు విలువ చేసే బంగారాన్ని ఎత్తుకుపోయారట. తమరు పట్టుకున్నారట. నేనే డ్రైవర్గా పట్టుకొని పోలీసుకి స్వయంగా చెప్పి వచ్చాను. అబ్బో శెట్టి గారు, కోతలు బాగా కోస్తున్నారే. లేకపోతే మీరు దొంగలు పట్టుకోవడమా? మేమంటే పెద్ద ఒక్కడికి దొంగ నాకు అసలు కోపం రాదు. కోపం వచ్చిందో ఆ రోజు ఏంటి శెట్టి గారు పోగేది? ఏముంది నా బంద ఇంట్లో కాల్చి అంటే మీకు కోపం వచ్చినప్పుడల్లా ఖాళీ కిరోసిన్ డబ్బాల మీద మీ కోపాన్ని చూపుతారనమాట. ఏం చేస్తావు? మా కదేగా చదివేది. లేకపోతే ఈ మధ్య ప్రతి ఏదో మమ్మల్ని రోజు మా ఊరు బయటకు వెళ్ళి ఉత్తి పని నేర్చుకున్నా. ఏంటి శెట్టి గారు
మీ గురించి ఏమో అనుకున్నాను. మీరు చాలా గొప్పవారే. నా గొప్పతనం 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్బా నిజంగానా? మరి మొన్న ఈ మధ్య నా ధైర్యాన్ని మెచ్చుకొని మా ప్రవణపల్లి నడి సెంటర్లో వేసారమ్మా. ఏంటి వేసేది? ఏం చేసిందండి చెప్పుతున్నా. అది సరేగా శెట్టి గారు, మిమ్మల్ని చూస్తుంటే బాగా ధైర్య సాహసవంతంగా ఉన్నారు కదా, మరి ఆ అమ్మాయిని మీరెందుకు రక్షించలేకపోయారు? పక్కన పడుకుంటే దీని పోవాలన్నా ఇంట్లో పోసుకోవడమే. ఏం చేస్తావు? చీ పాడు. అను అయినా మనకి నేను కాపాడాలని పోయాను, కానీ ఇంతలో శివ అంట వాడొచ్చి ఆ రౌడీని కొట్టి అమ్మాయిని కాపాడాడు. ఏంటి శివ రక్షించాడా? రక్షించాడు చిన్నగా. ఆ శివ కొట్టే దెబ్బలకి నాకు బయలుకమ్మి అక్కడే పడిపోతాను అనుకున్నాను. ఏమిటి ఇంత ధైర్య సాహసాలు మీరే భయపడ్డారా? ఎన్నిసార్లు చెప్పినా ఎంత కాదు, మా గోడలకు ధైర్యం ఆడింది. అర్ధరాత్రి నీకు మొన్న చెప్పా, అర్ధరాత్రి ఇంట్లో నుంచి తలిపేసుకుంటే మేము బయట రావాలని భయమే. రాత్రి కూర్చో అది కూడా లోనికి వస్తాడమే. అరేనా పాల పొంగు అంటే నీ పరువం కంటే తీయనైనా నీ సభలు ఏమనుకున్నాను శెట్టి గారు మాటలు రసకులే. నిన్ను చూస్తుంటే కవిత్వం పొంగి పొంగి పడుతున్నాను. నిజంగానా? నీ వయసుకి చక్కగాడు చెల్లి ఎవరి
మనం ఏమంటాడు అదిగో ఆ కెమెరా పెట్టు. చూస్తాడు అరేనా నీ మధ్య అసలు వచ్చి మధ్యలో ఇదిగో వాడే కనిపించడు వాడేనమ్మా అప్పచుడు వాడిని ముఖానికి వాడు ఒక మనిషి వాడు ఒక జీవితం నా పట్టణాలు బాగా రాగానే వచ్చేయండి మా ఫ్రెండ్ పెళ్ళైతే పక్కూరు వెళ్ళాను. అదే సంగతి మా ప్రాణంలో అనుకున్నా
మేము ఎవరో చెప్తే నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయేమో. అంత పిరిగిపోయిన నాగేంద్ర. మీరేనా పరశురామ అనుచరులు? మీ పేరు అగ్ని జమదగ్ని కదూ? నా పేరు జమదగ్ని. శభాష్! మేము ఎవరో తెలిసిన ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా నీ గుండె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. సరే మీరు వచ్చారండి. రహస్యమా? అవును, రహస్యమే. నీ ఇంట్లో వంశపారంపర్యంగా వస్తున్న కొన్ని వందల కోట్ల విలువ చేసే నిధి ఉంది. అది నీకు మాత్రమే తెలుసు. అది మాకు కావాలేదు. ఆ నిధి ఎక్కడుందో నాకు తెలియదు. నీ టక్కరి మాటలు కట్టిపెట్టి మర్యాదగా నేను చెప్పబోతే నీకు గన్నుతో పని చెప్పాల్సి వస్తుంది. ఆ రహస్యం నీకు తెలీదా? తెలియదు. నిజం చెప్పు. నిజంగా నాకు తెలియదు. నిజంగా తెలీదా? మీరు నన్ను ఎంత చిత్రంగా పెట్టినా నా సమాధానం ఒకటే. ఆ నిధి ఎక్కడుందో నాకు తెలియదు. జమదగ్ని. జమదగ్ని. అడుగుతున్నా చెప్పు. చెప్పు. మీరు చెప్పినా నాకు తెలియదు. 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 తెలీదా? ఏ నాగేంద్ర, నేను చెప్పేది జాగ్రత్తగా విను. దాదాపు 2 సంవత్సరాల క్రితం నీ భార్య ఈ నిధి రహస్యం నీ భార్య లక్ష్మి కూడా నీలాగే ఒంటికేసి తన అనవసరంగా తన మాన ప్రాణాలను పోగొట్టుకుంది. నా భార్య మీరా? మేము కాదు, మా పరశురాం. పరశురామే. పరశురామా? అవును, మా బాస్ పరశురామే. నీవు ఇంట్లో లేని సమయం చూసి ఒక ముసుగు మనిషి వేషంలో వచ్చి ఎవరు గుర్తించే సమయంలో తన
ఆ రహస్యం నిధి రహస్యం చెప్పమన్నాడు. నీలాగే మొండికేసి మన ప్రాణాలు పోగొడుతుంది. మీ ఆడలు చెప్పలేదు కానీ మా బాస్ పరశురాం బలవంతంగా మీ శిరాన్ని అనుభవించి మన ప్రాణాలు తీశాడు. మా బాస్ పరశురాం. నా లక్ష్మి మన ప్రాణాలతో చల్లమని మిమ్మల్ని ప్రాణాలతో వదలరా? మా ప్రాణాలు తీసే దమ్మున్న మనగాడు ఇంతవరకు పుట్టలేదు. కొమ్ములున్నాయి కదా అని కొండలు దిగుంటే ఏమవుతుందో తెలుసా? ఎంత కొండలాంటి మనిషి అయినా సరే వాడికి పిడి చేసే సత్తా ఉన్నవారా ఈ నాయకుడా? అగ్ని వీడంత సులభంగా లొంగడు. వీడిని బంధించి మా బాస్ పరశురాం తీసుకెళ్దాం. చూస్తుంటే ప్రేమించాలనుందన్నా. ఎక్కడేమో మా ఇద్దరు ఆలోచించుకున్నాం కదా. అలాగా పాపం. ఇది ప్రేమ ఇంకో సంగతి పెళ్ళైన దీపం
ఆలస్యం చేయగలరా చూసుకుందాం మన ఇద్దరం చివాడు అలాగో పనికి రాడు మన ఇద్దరం ముందుగా కోపం చేసుకొని తర్వాత పెళ్లి చేసుకున్నాం మీతో ఏదో సరదాగా మాట్లాడాను లేదు రోజు పెళ్లి చేసుకున్నామంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు తెలుసు ఇప్పుడు నీ మాటలు నమ్ముతున్నాను నమ్మడమే కాదు నిన్ను నేను ప్రేమిస్తున్నాను కూడా ఇదిగో చిట్టి బాబు మరి నేను పెళ్లి చేసుకుంటారా కదా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ నిధి రసం ఎక్కడుందో నాకు చెప్పవా నువ్వు నాతో కలిసి ఆడి పాడి అప్పుడు చెప్తా నిజంగా చెప్తావా Iya,
నిజం చెప్పు. నువ్వు మనిషివా లేక దయ్యానివా? అదే సుందరి అలా మాట్లాడతావు. నీ చూపులో కలిపి చూడాలని ఎంతో కోరికతో నన్ను అది కాదు బాబు. చెప్పాడు నీకు మూర్ఛ వచ్చిందని తల దీపి పెట్టాడని నువ్వు పోమని. ఆ బుర్రిన నాకులు మానవానికి అది అన్నట్లే. ఏంటది? నీ కొంప కొల్లేనట్లే. ఆ బుర్రిన నాకులు ఎంత మోసం చేశాడు అనుకున్నావు? ఏం చేశాడు? ఉదయం నుండి సాయంత్రం దాకా తూర్పు తిరిగి ఒంటి కాలు జపం చేసి పగలంతా నిన్న ప్రేమించాడు. వాడు గ్యాస్ కొట్టి ఇక్కడ కొరకు చేసే పని అదే. నా కొడుకు దొంగ నాలుగు బుర్రి నాలుగు నాలుగు. అలాగా నీ మీద ఒట్టారు. నాకు ఏ రోగము లేదు. నేను 150 సంవత్సరాలు బతుకుతానని రాత్రి మా నాన్నమ్మ నాకు కళ్ళలో చెప్పింది. అమ్మ బాబోయ్, 150 సంవత్సరాలే? అవును అరుణ. అన్న నిన్ను ఎన్నాళ్ళ నుంచో ఒక మాట అడగాలనుంది అరుణ. ఏంటో అడుగు చిట్టి బాబు. సరే అరుణ, నేను తొంగి చూడాలని ఉంది అరుణ. ఏంటి చూసేది? అదే నీ కంటిలో నా రూపాన్ని. దానికే భాగ్యం, చూసుకో. మరే అరుణ, నేను చూస్తుంటే అదేమో గాని పాడిగిలి అరుణ తహతహలాడుతుంది అరుణ. నేను త్వరగా ప్రేమించాలని ఉంది అరుణ. చిట్టిబాబు, నేనంటే నీకెందుకు అంత ప్రేమ? అబ్బా, అదేమో గాని అరుణ, అదేమి రోగమోలే గాని అరుణ. త్వరగా నిన్ను ప్రేమించాలని, త్వరగా నిన్ను పెళ్ళాడాలని నా మనసు తొందరపడుతుంది అరుణ. అబ్బా, ఈ అందమైన సుందరాగుడు నాకు ఈ జన్మలో దొరకడు పాపం. ఇప్పుడేముంది అరుణ, నన్ను 3 సంవత్సరాల క్రితం చూడాల్సింది అరుణ. నన్ను చూసి రంబే ఊర్చిపోయింది అరుణ. ఏంటది? అది సరేగా చిట్టి బాబు, ఈ ఇంటి యజమాని నాగేంద్ర బాబు నీకు తెలుసా? నాకు నాగేంద్ర బాబుకి చిన్నప్పుడు ముంచి గుంత మీద సిమ్మే ఆట బాగా తెలుసు. గుంట మిచ్చి మేట అదేమాట చిట్టి బాబు? పిచ్చి మగవా, నీకు ఇంకా తెలియదా? నిజంగా నీ మీదొట్టు తెలీదు. చిలకరూరు వేటలేట పుట్టిన నా లేదవన్నెల సుందరి, నీకు అది ఇంకా చాలా తెలిసే ఉంటది అనుకున్నా నేను. నిజం చిట్టి బాబు, మా ఆర్కెస్ట్రా వాళ్ళందరి మీదొట్టు నాకు తెలీదు. అయితే నేను చూపిస్తారా నీకు? ఆ ఆట ఏదేదో మంచి మజాగా ఉంటది. హలో, ఇదిగో నీది గొంత, నాది గోడ. గొంతలో గోడ వేసి కొడితే అదే మరదలా ఎంత బాగుంటది అనుకున్నావు? ఆడుతుంటే ఇంకా ఆడబుద్ధి అయింది. అబ్బో, నీ గుంటాట చాలానే బాగుందిలే. ఇది అరుణ, నీకు రహస్యం చెప్పడం మర్చాను. ఏంటి చిట్టి బాబు అది? ఈ ఇంట్లో కొన్ని 100 కోట్ల విలువ చేసే నిధి ఉన్నది. అది నాకు మా ఒక్కడికి మాత్రమే తెలుసు. నిజంగా నీకు తెలుసా? నిజం అరుణ. మరి త్వరలో నేను నీ భార్యను కాబోతున్నాను కదా, ఆ నిధిలో వస్తే నాకు చెప్పవు? అబ్బా, అంత బాగా చెబుతా. నాతో ఆడి పాడి కవ్విస్తే అప్పుడు చెబుతా. నిజంగా చెప్తావుగా? నిజం, నీ మీద ఒట్టు.
దోసుకొచ్చి సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చి వస్తావా జానకి వస్తావా జానకి వస్తావా జానకి వంగ తోటకి నువ్వు వస్తావా జానకి సింధులాటకి వస్తావా జానకి వంగ తోటకి నువ్వు వస్తావా జానకి సింధులాటకి ఏమంత్రమేశావు చిన్నదాన నువ్వు నన్ను దోచుకున్నావే కుర్రదాన ఏమంత్రమేశావు చిన్నదాన నువ్వు నన్ను దోచుకున్నావే కుర్రదాన ఇప్పుడు చెప్పు ఆ నిధి నీకు తెలుసన్నావుగా వాడు గ్యాస్ కొట్టినట్టు నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు? ప్లీజ్ శివా, ఈ రోజు నా మనసు ఏం బాగాలేదు, నన్నేమి ఇసుకించవద్దు. అరుణ, నువ్వు నవ్వకపోతే ఈ వెన్నెల కాయదు. నీ దగ్గర త్వరగా చెరుకుమని నీ అందాల కళ్ళు ఎంత తొందరగా చేస్తాను అనుకున్నావు? నిజంగానా? నిజమరుణ. చంద్రబింబం లాంటి నీ ముఖము, కలువు రేకులాంటి నీ కళలు, లేత గులాబీ రేకులాంటి నీ పెదాలు చూస్తుంటే వెంటనే నీ పాదాల కింద బానిసలే. ఇదిగో ఇలాంటి మాయమాటలు చెప్పి నన్ను లొంగ తీసుకోవాలని చూస్తున్నావు. అరుణ, చూడు, నా గుండెలో వినిపించే శబ్దాలు లబ్ డబ్ అనే శబ్దాలు కాదు, ఐ లవ్ యూ అనే ప్రేమ సంకేతాలు.
శివ, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నేను తెలుసుకోగలను. కానీ ఆపేవారు చెప్పు. శివ, నా బ్రతుకంతా ఒక అంధకారం లాంటిది. అలాంటి బ్రతుకు నీ కౌగిల్లో చల్లగా ఉంటుందంటే నేను ఊహించలేకపోతున్నాను. నా కోరి కూడా అదే అరుణ. నేను చాలా అదృష్టవంతురాన్ని. శివ,